ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ కళ్యాణి. సో ఈ కింది వీడియోలో చూపించేటటువంటి ట్రీట్మెంట్ని జలూకావచరణం అంటారండి. జలూకావచరణం అంటే జలగల్ని ఉపయోగించి చేసేటటువంటి చికిత్సనే జలూకావచరణం అంటారనమాట. సో దీంట్లో ఏంటంటే రక్తమోక్షణం చేస్తారు. రక్తమోక్షణం అంటే చెడు రక్తాన్ని తీసేసేటువంటి ప్రాసెస్నే రక్తమోక్షణం అంటారనమాట. సో జలగల్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే జలగలు చెడు రక్తాన్ని మాత్రమే తాగుతాయి అనమాట. అంటే సూపర్ఫిషియల్గా మనకి ఏవైతే క్యాపిలరీస్ కానీ వెయిన్స్ కానీ ఉంటాయో వాటికి మనము పెట్టినప్పుడు అవి చెడు రక్తాన్ని మాత్రమే తాగుతాయి అనమాట. కాబట్టి మనం జలూకావచరణంలో జలగలను ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇది ఎటువంటి కండిషన్లో చేసుకోవచ్చు అనేది అడుగుతుంటారు అనమాట చాలామంది. అయితే మనకి బ్లడ్కి సంబంధించి ఏవైతే డిసీజెస్ ఉంటాయో, అంటే చెడు రక్తము కొన్ని ప్లేసెస్లో అక్యుములేట్ అవ్వడం వల్ల మనకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. కొంతమందిలో ఏమవుతాయంటే పుండ్లు పడుతుంటాయి అనమాట. ఎప్పటికీ కూడా మానిపోని పుండు, వాటిని రాచపుండు అలా అంటుంటారనమాట. సో వాటిలో కానీ అదేవిధంగా డయాబెటిక్ వూండ్స్ ఉంటాయన్నమాట. సో షుగర్ రిలేటెడ్ పుండ్లు ఏవైతే ఉంటాయో అవి కూడా ఎప్పటికీ మానవన్నమాట. సో అలాంటి పుండ్లలో కూడా మనం ఈ జలగ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయన్నమాట. లైక్ సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, సోరియాసిస్ కానీ, తర్వాత గౌటీ ఆర్థరైటిస్, ఇంకొకటి ఏంటంటే పేను కొరుకుడు అంటారనమాట. దాన్ని అలోఫేషియా ఏరియేటా కానీ అలోఫేషియా టోటాలిస్, ఇలాంటి కండిషన్లు అన్నిట్లో కూడా మనం జలగ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఇన్ఫ్లమేటరీ కండిషన్లో ఏమవుతుంది అంటే చెడు రక్తం అనేది ఆయా ప్లేస్లో అక్యుములేట్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ పార్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటి జలగని పెట్టడం వల్ల ఆ ప్లేస్లో ఉన్నటువంటి చెడు రక్తాన్ని తీసేస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ, తర్వాత ఎలాంటి ఇంకా ఫర్దర్గా ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడం కానీ అలాంటిది ఏమీ జరగదండి. సో ఇమ్మీడియట్ రిజల్ట్స్ కూడా ఉంటాయండి. ఇంకొకటి ఏంటంటే ఈ జలగ ఏ విధంగా పనిచేస్తుంది, దీని యొక్క ఫిజియోలాజికల్ యాక్షన్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మరిన్ని ఆయుర్వేద అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.